ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనము ప్రతిరోజుని ఒక్కొక్క అంశాన్ని చెప్పుకుంటున్నటువంటి ఈ భాగంలోని ఈరోజు మంత్రాల గురించి చెప్పుకుందాము. ఏదైనా సరే మనం ఇంట్లో పూజ చేసిన తర్వాత మనకి వచ్చినటువంటి మంత్రాన్ని కొంతసేపు జపం చేసుకోవడం కానీ, లేకపోతే పైకి చదువుకోవడం కానీ, లేదా లోపల మననం చేసుకోవడం కానీ, మొత్తం మీద కొన్ని మంత్రాలు చదువుకోవాలి. గురుముఖత వచ్చినటువంటి మంత్రాలు అయితే ఇంకా మంచిది. లేదా సర్వసామాన్యంగా ఉన్నటువంటి లలితా సహస్రనామాలు కావచ్చు, దేవి ఖడ్గమాల స్తోత్రాలు కావచ్చు, దుర్గా సప్తశ్లోకి కావచ్చు, ఇట్లాంటి సర్వసాధారణ విష్ణు సహస్రనామాలు కావచ్చు, శివ సహస్రనామాలు కావచ్చు, ఏదో ఒకటి మీకు వచ్చినటువంటి లేదా ఏదైనా గురువు గారు మీకు ఇచ్చినటువంటి మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం వల్ల అది ఎలా ఉంటుందంటే ఒక రకమైనటువంటి వైబ్రేట్ అవుతూ ఉంటాయి బాడీలోని. మంత్రము ఎప్పుడు వ్యర్థం అవ్వదు. ఈ సృష్టిలోని చాలా అద్భుతమైనటువంటి ఒక తంత్రసారం ఏమిటంటే, మనం మంత్రం చదువుకోవడం వల్ల మన బాడీలోని నరాలు కూడా యాక్టివ్ అవుతూ ఉంటాయి. ఆ శక్తులు అటువంటివి, మనం తయారు చేసినవి కాదవి. వేదాలలోని మంత్రాలు, వేదవ్యాస గురువులు లాంటి గొప్ప గొప్ప ఋషుల యొక్క అనుగ్రహ ప్రసాదమే అవన్నీ కూడా. అందువల్ల వాటిని చదువుకోవడం వల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి మనల్ని కాపాడుతూ ఉంటాయి అవి అవి ఎప్పుడు కూడా మనకి లోపల చక్రాలు 6 చక్రాలు అవి ఉంటాయి. 6 చక్రాలు కూడా అవి యాక్టివ్ చేస్తూ ఉంటాయి మంత్రాలకి, ఆ చక్రాలకి ఆ మంత్రాలన్నవి ఆహారంలా పనిచేసి అవి యాక్టివ్ అవి మనల్ని స్ఫురణ కలిగిస్తూ ఉంటాయి. పలానా వ్యక్తికి ఫోన్ చేయాలని చెప్పి, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళాలని చెప్పి, పలానా పని చేయాలని చెప్పి, మనం బాగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన, ఆ శక్తి, ఆరోగ్యరీత్యా ఇవన్నీ కూడా ప్రభావవంతంగా ఉంటూ ఉంటాయి. అందువల్ల ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకొని, ఇంట్లో దేవుణ్ణి పూజ చేసి, పువ్వులతోనూ పుష్పాలతోనూ పత్రాలతోనూ ఏదో ఒక మొత్తం మీద పూజ చేసి కొద్దిగా బెల్లం నైవేద్యం పెట్టి మీకు వచ్చినటువంటి మంత్రాలని స్తుతించాలి. దేవతలు స్తుతి ప్రియులు అంటూ ఉంటారు. కేవలం వాళ్ళని ఆ మంత్రాలతో స్తుతి చేస్తేనే పొంగి పొల్లిపోతూ ఉంటారన్నమాట. వరాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. ఈ కలికాలంలోని సర్వసాధారణంగా మంత్రము, జపము చాలా గొప్పవి. యజ్ఞాలు, యాగాలు, హోమాలు పెద్ద పెద్దవి మనం చేయగలము, చేయలేము. కానీ మంత్రము ప్రతి ఒక్కరూ చదువుకోవచ్చు. ఏమీ పెద్ద ఓవర్ నియమాలు ఉండవు. వాటిని చక్కగా ప్రశాంతంగా దేవుడి దగ్గర కూర్చొని చదువుకుంటే అవి ఏమి అద్భుతాలే జరుగుతాయి, కానీ ఏమి నెగటివిటీ ఉండదు. పైగా మన బాడీలో ఉన్న నెగిటివ్ అంతా కూడా ఆ మంత్రశక్తి తీసేసి శుభాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందువల్ల మీకు వచ్చినటువంటి మంత్రాన్ని చదువుకొని దండం పెట్టుకోండి, శుభం కలుగుతుంటుంది. ఓం నమ శివాయ.